అధ్యక్ష, ఈరోజు సైబర్ క్రైమ్ అనేది ఒక వ్యక్తి సమస్య కాదు అధ్యక్ష, సమాజ భద్రతకు అతిపెద్ద సవాలైంది అధ్యక్ష. డిజిటల్ లావాదేవీలు పెరిగే కొద్దీ డిజిటల్ నేరాలు కూడా పెరుగుతున్నాయి అధ్యక్ష. ప్రజల అమాయకత్వాన్ని ఆయుధంగా చేసుకుని సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు అధ్యక్ష. ఫేక్ జాబ్, లాటరీ ఇన్వెస్ట్మెంట్ స్కామ్లు, డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులు ఇవన్నీ ఇప్పుడు సాధారణ వార్తలుగా మారిపోయాయి అధ్యక్ష. కానీ బాధిత కుటుంబాలకు ఇవి జీవితాంతం మర్చిపోలేని గాయాలుగా మిగిలిపోతున్నాయి అధ్యక్ష. రోజు వందల మంది ఓటీపీ మోసాలు, ఫేక్ లింకులు, డిజిటల్ అరెస్ట్ స్కామ్లకు బలవుతున్నారు అధ్యక్ష. కష్టపడి సంపాదించిన డబ్బు నిమిషాల్లో మాయమైపోతుంది అధ్యక్ష. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. సైబర్ క్రైమ్కి సంబంధించి అవగాహన అయితే చాలా క్లియర్గా అవసరం అవుతుంది అధ్యక్ష. ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా సైబర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 1596 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేశాం అధ్యక్ష. వీటితో పాటు 1930 ఒక హెల్ప్ లైన్ నెంబర్ 24/7 పనిచేస్తుంది. ఎక్కడైనా ఎటువంటి సైబర్ నేరాలు జరిగాయి అన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే 1930 నెంబర్కి కనుక కాల్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయితే కనుక కొంతమేరకు మనం డ్యామేజ్ని, కొంతమేరకు మనం ఆ ధనాన్ని కూడా రికవరీ చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఒక భయం క్రియేట్ అవుతుంది అధ్యక్ష. డిజిటల్ అరెస్ట్లు అని చెప్పి ఒక పక్క ఓటీపీలని, కేవైసీలని, జాబ్ ఇప్పిస్తామని, ఇంకా రకరకాల ఆఖరికి మహిళల్ని కూడా ఎరవేసి ఈ సైబర్ క్రైమ్స్లో కూడా ఇన్వాల్వ్ చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అధ్యక్ష. అంటే ఇంచుమించుగా అధ్యక్ష మనం చూసుకుంటే ఈ డిజిటల్ అరెస్ట్ అని చెప్పి చాలా పెద్ద వ్యక్తుల్ని కూడా ఒక రూమ్కే బందీ చేసేసి వాళ్ళ ఆ భయానికే సగానికి సగం చాలామంది డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఇంకొక పరంగా ఎందుకంటే మీరు అడిగారు, ఇది చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఒక నిమిషం ఎక్స్ట్రా అయినా తీసుకుని చెప్పాలని అనుకున్నాను అధ్యక్ష. చాలామంది ఏం చేస్తుంటారంటే బిజినెస్ టిప్స్ ఇస్తామని చెప్పి దానికి కూడా డబ్బులు విపరీతంగా కట్టించుకొని తిరిగి ఇవ్వలేని పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇది మీరు అన్నట్టుగా చాలా పెద్ద సబ్జెక్టు. దీని మీద అవగాహన అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కావాలి. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ సమస్యను అతి త్వరితగతిన పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ప్రతి జిల్లాలోని కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఉండాలి, సైబర్ క్రైమ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా పెంచాలనే ఉద్దేశంతో 26 జిల్లాలకి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి ఈరోజు మనకి ప్రతిపాదన కూడా ఉంది అధ్యక్ష. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష.